రోజా చెప్పిన చంద్రబాబు గుండు కథ. చంద్రబాబు నవనిర్మాణ దీక్షలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. 3 ఏళ్లుగా ప్రజలను నాశనం చేస్తూ ఇప్పుడు నవనిర్మాణ దీక్షల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 3 ఏళ్ల కాలంలో ఒక్క హామీనైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. లోకేష్ను అడ్డదారిలో మంత్రిని చేయడం తప్ప ఏ ఒక్కడైనా ఉద్యోగం ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి నున్నగా గుండు కొట్టిచ్చేస్తారని, ఆ తర్వాత 2019లో జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని గట్టెక్కించి అభివృద్ధి వైపు నడిపిస్తారని, అప్పుడు ఇదే చంద్రబాబు అదంతా తన ఘనతే అని చెప్పుకుంటారని ఆమె ఉతికి ఆరేశారు. ఆ రోజు తను నున్నగా గుండు గీయడం వల్లే ఈ రోజు ఒత్తుగా జుట్టు వచ్చిందని చంద్రబాబు ప్రచారం చేసుకుంటారని ఆమె ఎదవా చేశారు. చంద్రబాబు 2 కళ్ళ సిద్ధాంతం ఇప్పుడు 2 గుడ్ల సిద్ధాంతంగా మారిందని రోజా ఎదవా చేశారు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి మారని వేడుకుంటే ప్రజలు చంద్రబాబును ఓటేశారని, కానీ గతంలో 9 ఏళ్లు చేసిన అవినీతి ఇప్పుడు 3 ఏళ్లలోనే చంద్రబాబు చేశారని రోజా ఫైర్ అయ్యారు. రాష్ట్రం వీడిపోయిన ప్రజలంతా ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు మాత్రం నవనిర్మాణ దీక్షతో కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అవినీతిపై పోరాటం చేయాలంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మిలీనియం జోక్ అని ఎద్దేవా చేశారు. ఇంతవరకు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కాణిపాకం వినాయకుడిపై ప్రమాణం చేసి చెప్పగలరా అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకోవడంలో ఒక అర్థం ఉంది. అడ్డగోలుగా ఏపీని విభజించిన తర్వాత ప్రజలంతా ఇబ్బందుల్లో ఉంటే నవనిర్మాణ దీక్షతో వారం పాటు మీ సంబరాలేంటని ప్రశ్నించారు.